చూడొచ్చు చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఇంకా పెద్ద ఎత్తున అయితే వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా భారీ ఎత్తున అభిమానులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు అల్లు అర్జున్ ఇక్కడ అరెస్ట్ చేశారు, దానికి సంబంధించి అంటే రేవతి చనిపోవడానికి గల కారణం రేవతినే. చూడొచ్చు అభిమానులు కూడా చూపించండి. ఆయన ఒక ఇతను మాట్లాడుతున్న అక్కడ ఏం మాట్లాడుతున్నా చూపించండి. చిన్న పిల్లల్ని తీసుకుని ఎవరైనా వస్తారండి? సో నేను కూడా ఒక డయాడ్ ఫ్యాన్, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇది తెలుసు, ఇట్లా జరుగుతుందని తెలిసి, క్రౌడ్ వచ్చిందని తెలిసి నేను వేరే థియేటర్లో బుక్ చేసి మల్టీప్లెక్స్లో నా పిల్లల్ని పంపించాను. ఎందుకంటే హీరో వచ్చినప్పుడు రావద్దని, నేను అక్కడ సెలబ్రేట్ చేస్తాను, ఎక్కువ క్రౌడ్ అయిపోతుందని. సో అందుకనే ఇప్పుడు హీరో గారు కూడా ఆ ఫ్యామిలీకి ఏమొచ్చినా నేను ఆదుకుంటానని మీటింగ్ పెట్టి, సో అంత సక్సెస్ నేను కూడా ప్రతి దాంట్లో మీడియాకి ఎందుకు రాలేను, ఎందుకు మాట్లాడి నాకు చాలా ఛానల్స్ ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తలేవు అంటే నేను కూడా ఒక బాధ ఉన్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇలా చనిపోయింది కదా, మనం మాట్లాడడం తప్పని నేను 1 వీక్ నుంచి ఏ మీడియాకి నేను ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నాం. అది జరగడం అనేది చాలా బాధాకరం. వీడియో కూడా పెట్టారు. 25 lakhs అనౌన్స్ చేస్తే ఇంతేనా ఇచ్చేదని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే ఫ్యాన్స్ గా చాలా బాధ విషయం ఇది. అంటే అల్లు అర్జున్ గారు నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకొని 1000 crores కలెక్ట్ చేస్తూ ఇంత మంచిగా వెళ్తుంటే అది అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి కావాలని నెగిటివ్ చేస్తున్నారని ఒక అనిపిస్తుంది. ఫ్యాన్స్ లో కూడా ఈ అభిప్రాయం అయితే జనరేట్ అయింది. అదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారి మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు సో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ. సో సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలని అవసరం లేదు కదా. సో ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు? ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా, హీరో గారు రావడం మిస్టేక్ అంటారా, ఫ్యాన్స్ తోపులో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. సో ఈసారి చెప్తున్నాను వినండి, అదే చెప్తున్నాను కదా ఎందుకు తప్పు పట్టడం అంటే, సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు ఒక చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబు ఇస్తా. సో ప్రతి ఇయర్ వస్తున్నారు ఆ దాంట్లో. ఇంకోటి, సో ఎందుకు తప్పు పడ్డది అన్నాడు కదా, ఇప్పుడు ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటుంది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? సో 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మందిని ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకన ముందే పోలీసు వాళ్ళు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు, సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. సో ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంకోటి, ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకొని వస్తారు ఎవరన్నా? మీరు మీరే అనండి. మీరు క్వశ్చన్ వేశారు కదా, మీరు ఒక నిమిషం అభిమానం కరెక్టే చెప్తాను, అభిమానం. కానీ చిన్న పిల్లల్ని తీసుకురా రూల్ ఉందా? కానీ ఇట్లా అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు నేను నాకు ఇద్దరు పిల్లలు, ఒక నిమిషం తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు. సో లేదు, బుక్ చేసుకోలేదండి వాళ్ళు అక్కడ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. హీరోని చూడడానికి వచ్చారు. సో జరగడం బాధాకరం, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు హీరో కావాలని తీసుకొచ్చి ఇలా జరగాలని చేయలేదు కదా. పోలీసులు కూడా ఇట్లా వాళ్ళు కంట్రోల్ చేశారు, ఆ కంట్రోల్ తగ్గి ఎక్కువ పబ్లిక్ వచ్చేసారు. ఎందుకు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు కదా. హీరో వచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆల్రెడీ ఒక నిమిషం అండి, ఇన్ఫర్మేషన్ వెళ్ళేది అంటారు కదా. మరి మీ యూట్యూబ్ ఛానల్ అంతా ఒకటే రోజు ముందు ఎందుకు ఎట్లా పెట్టారు? రేపు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఎందుకు పెట్టారు? మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అట్లాంటిది యజమానికి ఇన్ఫర్మేషన్ రాలేదా? ఒక లాజిక్ ఆలోచించండి. ఆ బాబు అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమాని, ఆ బాబు కోరిక నెరవేర్చాలి తండ్రి గాని, ఆ తండ్రి తీసుకొచ్చాడు బాబుని. అది మిస్టేక్ తప్పంటారా తీసుకురావడం సినిమాకి? ఇగో అభిమాని, నా కొడుకు కూడా పెద్ద అభిమాని. అల్లు అర్జున్ వస్తున్నానే తను నాకు ఆ థియేటర్కి తీసుకెళ్లాలన్నాడు. నా బాబు మా పాప కాదమ్మా, ఇగో ఇట్లా జరుగుతుంది అక్కడ రావద్దని చెప్పి నేను పర్సనల్లీ నేనే వేరే మల్టీప్లెక్స్లో తీసుకొని, నా చిన్న పిల్లల్ని మల్టీప్లెక్స్లో జనాలు ఉండరు, క్రౌడ్ ఉండదు కాబట్టి నేను అక్కడ పంపించాను. సో ఆయన అభిమానం అనేది మన చాటు. కానీ కొద్దిగా ఆలోచించాలి, ఒక క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చిరంటే దానికి ఒక పిల్లల్ని తీసుకురావడం అనేది అది కూడా ఒక మనం ఆలోచించాలి. సో అది జరగడం, అందుకనే మేము కూడా చెప్తున్నాం చాలా బాధపడ. అందుకనే అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కూడా చెప్పారు, నేను 3 సంవత్సరాలు చూసి 6 సంవత్సరాలు ఒక ప్రాణాన్ని తీసుకురాలేను, మేము సెలబ్రేషన్కి దూరంగా ఉన్నారని వాళ్ళు కలెక్షన్లు కానీ ఏమైనా చెప్పుకోలేదు. ఎందుకంటే ఇది పద్ధతి కాదు, ఒక ఫ్యామిలీకి ఇలా సఫర్ అయ్యారని చెప్పి అల్లు అర్జున్ గారు ఒక వీడియో బయట మాట్లాడి ఆదుకుంటాం, సుకుమార్ గారు కూడా చెప్పారు. సో ఇది ఇప్పుడు అంటే
ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యి ఏదైనా హీరో వల్ల చనిపోయి అరెస్ట్ అయి ఉంటే మేము కూడా దానికి స్వాగతిస్తాం. కానీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు ఏదైతే చనిపోయిన లేడీ ఎవరైతే చనిపోయారో ఆ రోజు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవ్వలేదు, నైట్ బాంబులు పేరుతో సెలబ్రేషన్ చేసుకున్నారనేది కూడా సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ చూసాం. దాని గురించి టీం మొత్తం రెస్పాండ్ అయిందండి. టీం మొత్తం రెస్పాండ్ అయ్యి దాని తర్వాత రెస్పాండ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు తర్వాత రెస్పాండ్ అయ్యారు. సో దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నా అంటే మీరు ఆలోచించుకోవాలి. సో థ్యాంక్ యూ అని మాట్లాడుతున్నాను.